తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలవడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి రాజ్ భవన్ ను వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలవడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలవడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అయితే అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందన్నట్లుగా మనకు తెలిసిందే. అయితే గాంధీ భవన్ లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలవడానికి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అల్లు అర్జున్ వివాదం నడుస్తున్న క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు గాంధీ భవన్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ వివాదంలో అల్లు అర్జున్ మామ రాజశేఖర్ రెడ్డి ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తుంది, గాంధీ భవన్ కు వెళ్లినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు గాంధీ భవన్ కు వచ్చారు. ఆయన స్వతహా కాంగ్రెస్ నేత. గత ఎన్నికల్లో కూడా పార్లమెంట్ స్థానానికి, అసెంబ్లీ స్థానానికి కూడా టికెట్ ప్రయత్నం చేశారు. అయితే అతని పిల్లనిచ్చినటువంటి అల్లుడే అల్లు అర్జున్. అయితే ఇదంతా కూడా తాజాగా వివాదం నెలకొంది. అల్లు అర్జున్ ది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తొక్కిసలాటలో చనిపోవడము, అల్లు అర్జున్ పైన ముఖ్యమంత్రి విమర్శలు చేయడము, అదేవిధంగా పోలీస్ అధికారులు వచ్చి చెప్పినా గానీ అల్లు అర్జున్ వినిపించుకోలేదు, సినిమా చూస్తుండనేది కూడా విమర్శలు చేయడం. ఈ యొక్క నేపథ్యంలో ఇక రంగంలోకి దిగాలనుకునే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. అయితే దీపాదాస్ మున్షిని కలిసే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం, నాయకుల ఎక్కువగా ఉండడం వల్ల అతను కలవలేకపోయారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ చేసి ఏకంగా నేను వచ్చాను కానీ మీ దగ్గర కార్యకర్తలు, నాయకులు ఎక్కువగా ఉన్నారు, అందుకే ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మిమ్మల్ని కలవలేకపోయాను, నేను మిమ్మల్ని కలుస్తాను, త్వరలోనే మాట్లాడదాము అనే అంశాన్ని పిసిసి అధ్యక్షుడికి తెలియజేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా పిసిసి అధ్యక్షుడు కూడా మీరు నాకు మంచి మిత్రుడు, మనం కలుద్దాము, మాట్లాడదాం అనేది కూడా పిసిసి అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికైతే ఈ అంశానికి తెరలేపాలనే ఉద్దేశంతోనే రాయబారిగా మధ్యవర్తిత్వం వహించడానికే చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చినట్లు కూడా పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ జరుగుతా ఉంది. రైట్ రాజిరెడ్డి, అయితే ఏంటి అసలు మెయిన్ పర్పస్ ఏంటి? అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళాలా, లేకపోతే అంతర్గతంగా పార్టీ విషయాలకి సంబంధించి కలవడానికి వెళ్లే ప్రయత్నం చేశారా? ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు అంతర్గతంగా పార్టీ అంశాలు మాట్లాడేంత ఇతను కీలక నేత కాదు, పార్టీ అంశాలు కూడా ఇతనితో చర్చించలేరు. కేవలం తన అల్లుడి కోసమే, తన అల్లుడికి పైన వస్తున్నటువంటి విమర్శలు, తన అల్లుడి పైన పెట్టినటువంటి కేసులు, ఆ అంశం పైన మాట్లాడడానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న అల్లు అర్జున్ ఇంటికి కూడా వెళ్లి
ఓయూ జేఏసీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు, ఇంటిలోకి చొచ్చుకెళ్లారు. ఈ యొక్క నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఈ వివాదాన్ని పులి స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోనే అతను కొనసాగుతున్నారు, కాంగ్రెస్ నేతగా అతను ముద్రపడ్డారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కోసం కూడా ప్రయత్నం చేశారు, కానీ ఆయనకు టికెట్ దక్కలేదు. కాంగ్రెస్ లో గుర్తింపు ఉన్నటువంటి నేతగా ఆయనకు పేరుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి గతంలో స్వయంగా చెప్పాడు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తనకు సమీప బంధువు అని కూడా చెప్పారు. ఇదంతా కూడా పార్టీ అధ్యక్షుడిని కానీ అదే విధంగా ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కలిసి అసలు పరిస్థితిని వివరించి ఇక్కడ నుంచి ఈ అంశాన్ని పులి స్టాప్ పెడితే బాగుంటుంది అనేది కూడా అతని అల్లు అర్జున్ దగ్గర నుంచి రాయబారిగా రావచ్చు, లేకపోతే మధ్యవర్తిత్వం వహించి ఈ అంశాన్ని పులి స్టాప్ పెడితే బాగుంటుందనే ఉద్దేశంతోనే గాంధీ భవన్ మెట్లు ఎక్కినట్లు మనకు సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.